యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ సంబంధించి 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి. ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు చాలా ముఖ్యమైనవి. దీనిలో మానవ అభివృద్ధికి సంబంధించిన అనేకమైన అంశాలు ఉన్నాయి. నో పావర్టీ, జీరో హంగర్, క్వాలిటీ ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ వెల్బీయింగ్, జెండర్ ఈక్వాలిటీ, క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్, క్లైమేట్ యాక్షన్, ఇండస్ట్రీ ఇన్నోవేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇలా మానవాళికి ముందుకు తీసుకెళ్ళడానికి చాలా అద్భుతమైన అంశాలు దీనిలో ఉన్నాయన్నమాట. ముఖ్యంగా ఇవి పేద దేశాలకి, అభివృద్ధి చెందుతున్న దేశాలకి చాలా అవసరం. అయితే భారతదేశంలో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో మనం ఎంత ముందున్నాం, ఎక్కడెక్కడ వెనకబడి ఉన్నాం, లోకలైజ్డ్గా ఈ బేరీజ్ వేసుకోవడానికి అంటే ఏ రాష్ట్రాలు ముందున్నాయి, ఏ యూటీస్ ఎక్కడున్నాయి, వీటికి సంబంధించి నీతి ఆయోగ్ మనందరికి తెలుసు, మన థింక్ ట్యాంక్ ప్లానింగ్ కమిషన్ స్థానంలో వచ్చింది. నీతి ఆయోగ్ యునైటెడ్ నేషన్స్ ఇండియాతో కలిసి కొలాబరేషన్తో ఒక రిపోర్ట్ రిలీజ్ చేస్తుంది. అదే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండియా ఇండెక్స్. ఇది 3వ ఎడిషన్, 3rd rendition ఈరోజు రిలీజ్ అయింది. 2018 నుంచి ఈ రిపోర్ట్ రిలీజ్ చేస్తున్నారు. 2020-2021కి సంబంధించిన ఎస్డిజి ఇండియా ఇండెక్స్ రిపోర్ట్ ఈరోజు రిలీజ్ అయింది. ఆ రిపోర్ట్లో చాలా ఇంపార్టెంట్ థింగ్ ఒకటి వచ్చిందనమాట. ఇండియా ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో 6 points ఇండియాకి పెరిగాయన్నమాట. ఇంతకుముందు ఇండియా 60లో ఉంటే నెంబర్ ఇప్పుడు 66లోకి వెళ్ళింది. 2019లో 60లో ఉండేది, ఇప్పుడు 66లోకి వెళ్ళింది. అంటే ఇండియా కొంత ఇంప్రూవ్ అయింది ఈ పారామీటర్స్ ప్రకారం. దేనిలో ఇంప్రూవ్ అయిందంటే గోల్ నెంబర్ 6లో క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్, అండ్ గోల్ నెంబర్ 7లో ఎఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ. సో క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్లో అండ్ మరియు ఎఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీలో ఈ రెండిట్లో ఇండియా ఇంప్రూవ్ అయింది. అయితే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండియా ఇండెక్స్లో ఏ స్టేట్ టాప్ అయింది? ఎప్పటిలానే లాస్ట్ ఇయర్ కూడా కేరళనే టాప్, ఇప్పుడు కూడా కేరళనే టాప్ అనమాట. కేరళ టాప్ పొజిషన్ రీటైన్ చేసుకుంది 75 pointsతో, ఫాలోడ్ బై హిమాచల్ ప్రదేశ్ అండ్ తమిళనాడు. హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు 74 pointsతో సెకండ్ ప్లేస్లో ఉన్నాయి. సంతోషించదగ్గ విషయం ఏంటంటే ఏపీ, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు తర్వాత ఏపీ 72 pointsతో నెక్స్ట్ ప్లేస్లో ఉంది లిస్ట్లో. అంటే కేరళ, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు తర్వాత ఆంధ్రప్రదేశ్. ఇది ఒక అద్భుతమైన విషయం. అయితే వర్స్ట్ పర్ఫార్మింగ్ స్టేట్స్ బీహార్, జార్ఖండ్, అస్సాం. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండియా ఇండెక్స్లో చాలా చెత్తగా పర్ఫామ్ చేసిన స్టేట్స్ బీహార్, జార్ఖండ్, అస్సాం అన్నమాట. అయితే ఈ ఇండెక్స్ వల్ల ఏం తెలుసుద్ది అంటే ఏ రాష్ట్రం ఎక్కడుంది, ఏ యూనియన్ టెరిటరీ ప్రోగ్రెస్లో ఎంత ఉంది, ఏ గోల్లో ఎవరు ముందున్నారు, ఇలాంటి అనేక అంశాలు తెలుస్తాయన్నమాట. కేరళ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ముందుంటానికి కారణం ఏంటి? మనం గమనిస్తే కేరళలో ఎడ్యుకేషన్ కానీ, కేరళలో ఆరోగ్య వ్యవస్థ కానీ తట్టుకునే శక్తి వాళ్ళకు ఉందన్నమాట. ఆ గోల్స్లో వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారని చెప్పొచ్చు. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ఈ సంవత్సరం ఇచ్చిన ఇండెక్స్ మొత్తం 17 గోల్స్ విత్ 115 ఇండికేటర్స్. 17 గోల్స్లో ఇండియాని కొలుస్తున్నారు, ఇండియాలో రకరకాల రాష్ట్రాలు. ఇది కూడా అద్భుతమైన విషయం అన్నమాట. అయితే దీనిలో ఎన్విరాన్మెంట్ సంబంధించిన, ఎకనమిక్ సంబంధించిన, సొసైటల్ ఓవరాల్ వెల్బీయింగ్ అంటే ఆర్థికపరమైన, పర్యావరణపరమైన, సామాజిక పరమైన మొత్తం మన సమాజం ఎలా పర్ఫామ్ చేస్తుంది, ఇది కూడా చక్కటి విషయం. అంటే కేవలం ఆర్థిక పరంగానో పర్యావరణ పరంగానో కాదు, అన్ని విధాలుగా ఇది సోషల్ ఇష్యూ కావచ్చు, ఎకనమిక్ ఇష్యూ కావచ్చు, ఎన్విరాన్మెంటల్ ఇష్యూ కావచ్చు, అన్ని విధాలుగా సొసైటీ ఎంత ముందుంది, ఎంత ముందుకెళ్ళింది, ఇవన్నీ కూడా దీనిలో కొలుస్తారు. అయితే కొన్ని రాష్ట్రాలు చాలా చక్కటి ప్రతిభను కనపరిచాయి. కేరళ కానీ, అలానే ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ కానీ, చండీగఢ్ యూనియన్ టెరిటరీ ఆఫ్ చండీగఢ్ కానీ. అదేవిధంగా ఇంకొకటి ఊహించిన విషయం ఏంటంటే జెండర్ ఈక్వాలిటీలో ఛత్తీస్గఢ్ రాష్ట్రం, హెల్త్ అండ్ వెల్బీయింగ్లో గుజరాత్ రాష్ట్రం, ఇలా ఒక్కొక్క ఇండికేటర్లో ఒక్కొక్క రాష్ట్రం ముందున్నాయి. ఈవెన్ యూనియన్ టెరిటరీస్లో అండమాన్ నికోబార్ కూడా చక్కటి ప్రతిభ కనపరిచింది. సో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇలా రిపోర్ట్ ర్యాంకింగ్ ఇవ్వటం వల్ల రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీస్ మధ్య కాస్త పోటీతత్వం పెరిగి నెక్స్ట్ నేను ముందుంటానంటే నేను ముందుంటానని, అలానే బాగా పర్ఫామ్ చేసిన రాష్ట్రాలు వాళ్ళకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఇండెక్స్ ఇవ్వటం అనేది నీతి ఆయోగ్ని మనం పొగడొచ్చు. సో ఈ ఇండెక్స్లో కంప్లీట్ రిపోర్ట్ చదవటం మంచిది. దాంతోపాటు నెక్స్ట్ ఇయర్
ఏ రాష్ట్రాలు ముందుంటాయో చూడాలి. కానీ సౌత్ ఇండియా కంప్లీట్గా భారతదేశానికే కిందున్న రాష్ట్రం కేరళ అన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో దాదాపు 5-6 ఇండికేటర్స్లో టాప్ పొజిషన్లో ఉందంటే అది కేరళకి గర్వకారణం.